మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దివ్యానగర్లో హైడ్రా కూల్చివేతలపై నల్లమల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత నల్లమల్లారెడ్డి స్పందించారు. తనపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కక్షగట్టి హైడ్రాకు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. తన వెంచర్లలో కొంతమంది ప్లాట్లు కొన్నారని, ప్లాట్లకు రక్షణగా ప్రహరీ గోడ నిర్మించామని తెలిపారు. అటు గవర్నమెంట్ ల్యాండ్కు ఇటు వెంచర్లకు ప్రహరీ గోడ రక్షణగా ఉందని స్పష్టం చేశారు. కోర్టు ఆర్డర్ను బ్రేక్ చేసి ఆ ప్రహరీ గోడను హైడ్రా కూల్చివేసిందన్నారు. నల్లమల్లారెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మళ్లీ కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. దాంట్లో ఏంటంటే ఈ లేటెస్ట్ పేరుతో 2 ఏళ్ల కింద ప్లాట్ ఇల్లు కొనుక్కున్నాడు. ఇండియా అంటే తప్పుడు ఇల్లు కట్టి వాళ్ళ గురించి నేను పోలే కట్టుకుంటే ఎడ్యుకేట్ చేస్తూ వచ్చినాం. వినకపోతే కాంప్లైంట్ ఎందుకంటే అఫీషియల్ చేయాల్సిన పని మనం చేసేందుకు మనం ఏంటంటే మర్యాదగా మనం ఉండే ప్లేస్లో ఇది మంచిగా ఉండాలని చెప్తాం. అది చేస్తే నవీన్ కుమార్ అంటే గ్రూప్ స్టార్ట్ చేసి ఇంకేదైనా ఎవరు అడ్మిన్ అడ్మిన్స్ వీళ్ళు ఎవరు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో 10 మంది 12 మంది పనిచేస్తారు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసారు. నేను పోగానే వాళ్ళని పిలుస్తాను, వాళ్ళతో చెప్పుకుంటాను తప్ప నా మాట ఇంత పెద్ద కట్టి అగ్రామెంట్ ఉంది అన్ని ఇచ్చిన. అయితే ఇది ఇప్పుడు అది అక్కడి వరకు నిన్న అయిపోయింది. మాకు ఏ నోటీస్ లేదు, ఏం చేయలేదు. పొద్దున్నే వచ్చారు, మొన్న సాయంత్రం అయిపోయింది 5 గంటల